హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బీరకాయతో బజ్జీ ఎలా చేయాలో నేర్పిస్తాను. ముందుగా బీరకాయని తీసుకొని ఇలా పైన పొట్టును జోరుకోవాలి. జోరుకొని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వాటిని సన్నగా, మరీ సన్నగా కాకుండా మరీ పొడవుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇది కొన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఎక్కువ దప్పంగా ఉండకూడదు, అలాగని సన్నగా కూడా కాకూడదు. అది కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నేను ముందుగానే కలిపి పెట్టుకున్న శనగపిండిలో వాటిని వేసి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఒకటొకటిగా విడుస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా అయిండాయో. అవి వేగుతున్నప్పుడు ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందంటే అవి కాలేక ముందే ఎత్తుకొని తినాలనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా వేగిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ మొత్తం దించి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత వాటిని టేస్ట్ చేసి చూడండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా రుచిగాను ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.